చంద్రబాబు అసమర్థ పాలనపై ఏబీవీపీ నాయకులు నిప్పులు చెరిగారు. కూటమి ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను గాలి కొదిలేసింది అన్నారు. విశ్వవిద్యాలయాలను డ్రగ్స్ కేంద్రాలుగా మార్చారు అని మండిపడ్డారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే చంద్రబాబు లోకేష్ కు విద్యార్థులు పాడే కడతారు అని విజయవాడలో జరిగిన ఏబీవీపీ సమావేశంలో హెచ్చరించారు రాష్ట్ర నాయకుడు అఖిల్. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అసమర్థత చేతగాని పాలన కొనసాగిస్తున్నాడంటే ఈ యొక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి కుప్పం నియోజకవర్గంలో ద్రవిడ యూనివర్సిటీ ఉంది. దానికి సంబంధించినటువంటి విద్యాశాఖ తన యొక్క కొడుకు చేతిలో ఉంది. అన్నీ ఉన్నా కూడా అల్లుడి నోట్లో శని అన్నట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం శనిగా మారి కనీసం ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి ద్రవిడ యూనివర్సిటీకి ఉపకులపతులు నియమించుకున్నటువంటి చేతగానితనంలో రాష్ట్ర ప్రభుత్వం పాలన కొనసాగిస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా డ్రగ్స్ వైపుగా నియమించే విధంగా డ్రగ్స్కు కేంద్రాలుగా మారుస్తున్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం విద్యార్థి ఈ యొక్క విశ్వవిద్యాలయాలు భవనాలు కట్టడం కాదు కదా, ఆ భవనాలకు శుక్లం కొట్టలేనటువంటి దైనందిన పరిస్థితుల్లో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందంటే మనందరం కూడా అర్థం చేసుకోవాలి. విద్యార్థి మిత్రులరా, నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి, విద్యార్థుల సమస్యలను తీర్చుకోబట్లయితే మీకు పాడి కట్టి పిండం పెడతారని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్రంలో